6 గంటలకు బాత్రూమ్కి అని చెప్పి మా ఊరి గరండాల బ్రిడ్జి కాలువకాడికి పోయినాం సార్. కాలువకాడికి పోయింటే అప్పుడు పోలీసు వాళ్ళు ఎస్ఐ నారాయణ సారు ఒక 4 కానిస్టేబుల్ వచ్చినారు సార్. రాగానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బాత్రూమ్కి వచ్చినాం సార్ అంటే సర్లే కానీ ఫస్ట్ బండి జీపే కండి అన్నాడు సార్. ఏం దానికి సార్ ఏం తప్పు చేసినాం జీపే కండి ఏం తప్పు చేసినా సార్ జీపే కండి అనేదానికి అంటే లంజా కొడక మర్యాదగా నువ్వు ఎక్కుతావా నీకు సమాధానం చెప్పాలా మేము స్టేషన్లో చెప్తావాలా నీకు అని అన్నాడు సార్. ముందు సార్ మా పెద్దోళ్ళకి ఫోన్ చేస్తాను నేను కావాలంటే అంటే ఎవర్రా మీ పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ దగ్గర నేను సెల్లు ఉంచుకుంటారా సెల్లు ఇస్తావా దెబ్బలు కావాలన్నా నీకు అన్నాడు సార్. ఏందని కొడతారు సార్ అని అడిగినా సార్. అప్పుడు కొట్టినాడు సార్ ఓకే. అప్పుడు గబగబా 2 ఏళ్ళు కొట్టినాడు సార్. 2 ఏళ్ళు కొట్టి నా డ్రైవరు నేను ఇద్దరం వచ్చినాను సార్. నా డ్రైవర్తోనే డ్రైవింగ్ చేయించుకుంటా నా కారులో వాళ్ళు 3 కానిస్టేబుల్ ఎక్కుని స్టేషన్ తీసుకుపోయాడు సార్. స్టేషన్ తీసుకుపోయి మళ్ళా మాధవరెడ్డి అనే కానిస్టేబుల్కి తీసుకుపోయి ఇద్దరు కలిసి ఎస్ఐ ఇట్లా వెనకాల చేతులు పట్టుకొని గోడకేసి కొట్టినాడు సార్. ఈ తలంతా వాసి ఇక్కడ పగిలింది సార్. ఇక్కడ పై కళ్ళు మబ్బులు వచ్చి కింద పడిపోయినా సార్. అక్కడ కొద్దిగా దూరం వచ్చి వాంతులు అవుతుంటే ఇంకా హాస్పిటల్కి పులివెందుల హాస్పిటల్కి వచ్చి పులివెందుల హాస్పిటల్ నుంచి అక్కడ రెఫర్ చేసినారు ఇక్కడికి రిమ్స్కి ఇక్కడికి వచ్చినారు. అదే సార్ అక్కడ ఎందుకు ఉన్నామని అడిగినాడు సార్. బాత్రూమ్కి వచ్చినాం సార్ అంటే తాగుతున్నారు కదరా ఇక్కడ అన్నాడు సార్. ఏముంది సార్ మా దగ్గర తాగేదానికి ఏం లేదు సార్ కావాలని చూసుకోండి సార్ అని చెప్పినాం. మర్యాద స్టేషన్కి పంటారా మళ్ళీ మాడదాం బా అన్నాడు సార్. స్టేషన్కి ఎందుకు రావాలి సార్ మేము ఏం తప్పు చేసినాం మీరు తాగింటే ఏదన్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నారు కదా సార్ కనీసం ఫోటోలన్నీ తిన్నారు కదా సార్ మేమేం తాగడం లేదు సార్ అని చెప్పినా సార్. సర్లే అని చెప్పి బ్రీత్ కూడా చెక్ చేసినారు సార్. బ్రీత్ కూడా ఏం రాలేదు సార్. స్టేషన్కి పారా అన్నాడు సార్. స్టేషన్ పారాని వల్గర్ భాష లంజా కూడా అది ఇది అని మాట్లాడారు సార్. ఎందుకు సార్ తిడుతున్నారు ఏం కారణం అకారణంగా ఎందుకు తిడుతున్నారు సార్ కారణం నలుగా తిట్టడానికి ఎందుకు అని చెప్తే కొట్టినాడు సార్. నీకు అన్నీ చెప్పాలన్నారా ఇప్పుడు అని చెప్పి కొట్టినాడు సార్. ఎస్ఐ నారాయణ సార్. సెల్లు గుంజుకొని నా ఫోను నా కారులో తీసుకొచ్చి కారు అన్నీ హ్యాండ్ అవుట్ చేసుకుంటాను. ఫోన్లు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను సార్. కార్యకర్తను సార్.